అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఇంకా ఈరోజు వచ్చేసి మేము ఊరైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఊరు వెళ్ళే ముందు నేను ఇంట్లో ఏమేమి చేసుకుంటున్నాం ఏంటి అనేది ఈరోజు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అది తినేసి బయలుదేరదాం అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి, అన్నీ కూడా ఫినిష్ అయితే చేసుకున్నారనమాట. ఇంకా టిఫిన్ తినేసి అంట్లు కూడా తోమేసుకొని బయలుదేరదాము అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పునుగులు అయితే వేస్తున్నాను. ఇడ్లీ పిండి ఉంటుంది కదా, దాంతో అయితే వేస్తానండి పునుగులు. అసలు ఒక చుక్క నూనె కూడా పీల్చుకోదు. అలాగే తినే సోడా కానీ వంట సోడా అవన్నీ వేయనమాట. ఏమి వేయకుండా నేనైతే పునుగులు అయితే వేస్తాను. చాలా బాగా వస్తాయన్నమాట, గుల్లగుల్లగా వస్తాయి. అలాగే ఆయిల్ కూడా పీల్చుకోకుండా వస్తాయన్నమాట. నేనైతే కొంచెం వేగిన తర్వాత ఇంకా రెండోసారి అనేది వేస్తాను. ఇలా 2 సార్లు వేయడం వల్ల ఏంటంటే మనకి లోన దాకా చక్కగా ఉడుకుతుంది, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఇట్లాగైతే నేను వేపుకుంటాను. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత నేను తీసేసి మళ్ళీ రెండోసారి అనేది వేస్తానమాట. ఆల్రెడీ ఇక్కడ కొన్ని వేసాను చూసారా, చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అవన్నీ కూడా వేసి నేను చేసుకున్నాను. ఇంకా అత్తయ్య మావయ్య వాళ్ళకి టీ కూడా పెట్టామన్నమాట. ఇంకా అదంతా పక్కనైతే పెట్టేశాను. ఇంకో చూసారు ఈ కలర్లో ఉన్నప్పుడు ఒకసారి తీసేసి ఆయిల్ అనేది చక్కగా మరిగిన తర్వాత నేనైతే రెండోసారి అనేది వేస్తానన్నమాట. ఆయిల్ అనేది చక్కగా హీట్ అయితే ఏంటంటే రెండోసారి వేసినప్పుడు మంచి కలర్ అయితే వస్తాయన్నమాట. అందుకని చెప్పేసి మనం రెండోసారి ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత ఇట్లాగైతే వేసుకోవాలి. ఇంకా తిప్పుకుంటానే ఉంటే ఏంటంటే ఈవెన్గా కుక్ అవుతాయి. ఇంకా ఎక్కడ తెల్లగా లేకుండా అట్లాగైతే వస్తాయి అన్నమాట. చక్కగా మంచి గోల్డెన్ కలర్లో అయితే వస్తాయి. మీలో ఎంతమందికి పునుగులు అంటే ఇష్టం? ఎంతైనా బెజవాడ వాళ్ళకి పునుగులు అంటే ఒక ఎమోషన్ అంటుంది కదా. మీలో ఎంతమందికి పునుగులు అంటే ఇష్టం అనేది నాతో అయితే షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోబాకండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇక్కడైతే నేను మొత్తం తీస్తూ ఉన్నానమాట. దీంట్లోకి నేను పల్లీ చట్నీ అయితే చేశాను. ఇంకా ఎన్ని కూడా నేను షూట్ చేస్తా కూర్చోలేదనమాట, ఎందుకంటే టైం అయిపోతుంది కదా. ఇంకా అందరూ ఆకలితో ఉన్నారని చెప్పేసి ఇంకా పునుగులు అయితే గబగబా వేసేస్తున్నాను అనమాట. ఇంకా వీడియోలో కొంచెం స్లోగా పెట్టాను అనుకోండి, అందుకని చెప్పేసి మీకు స్లోగా వస్తుందన్నమాట వీడియో. ఇంకా ఈ రోజు నుండి ఏదో విధంగా ఏదో ఒకటి నేను లాంగ్ వీడియోస్ పెడతానని చెప్పాను కదా, అందుకని చెప్పి రెగ్యులర్గా నేను లాంగ్ వీడియోస్ అనేవి పెట్టడానికి ట్రై అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మీలో ఎంతమందికి లాంగ్ వీడియోస్ ఆర్ షార్ట్ వీడియోస్ ఏది ఇష్టంగా చూస్తారు, మీకు ఏ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి అనేది నాతైతే షేర్ చేసుకోండి. అలాగే మీతో మీ జాను ఛానల్లో అయితే ఓన్ వీడియోస్తో అంటే ఓన్ వాయిస్తో షార్ట్ వీడియోస్ అయితే వస్తాయండి. అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ లాంగ్ వీడియోస్ కూడా దాంట్లో రాబోతున్నాయి. అది కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది కూడా చక్కగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ కనుక చేస్తే నేను మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తూ ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాను. అలాగే షార్ట్ వీడియోస్లో కూడా మీ నేమ్ అనేది మెన్షన్ చేసి చెప్తానమాట. ఇంకా పునుగులు చూస్తారా ఎంత ఎమ్మీగా అయితే వచ్చాయో. ఇంకోండి చట్నీ కూడా కొంచెం ఎక్కువగానే చేశానమాట. ఇంకా చట్నీ అలాగే పునుగు అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయి నేనైతే ఇట్లాగైతే రెడీ అయ్యాను. ఎప్పుడు వేసుకునే బ్లూ డ్రెస్సే వేసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట. బస్సు అయితే ఎక్కేసాము. మాకు ఇక్కడ నుండి 7 hours జర్నీ అనమాట. 7 hours జర్నీ కాబట్టి ఇంకా మామూలు ఇసుకైతే రాదు అసలు. అందులో ఎండలు బీభత్సంగా ఉన్నాయి కదా, అసలు జర్నీ చేస్తున్నంతసేపు అసలు చెమట్లు కారుతానే ఉన్నాయి. అలాగే నీరసంగా ఉంటుంది. వాటర్ బాటిల్స్ అవన్నీ క్యారీ అయితే చేసామన్నమాట. ఆ క్యారీ చేసినవి కూడా మొత్తం ఫినిష్ అయితే అయిపోయాయి అనమాట. ఇంకా అత్తగారింటికి అత్తయ్య మామయ్యలతో పాటు నేనైతే వెళ్తున్నానమాట. 7 hours 8 hours జర్నీ అనమాట. మళ్ళీ అక్కడ నుండి ఊర్లోకి వెళ్ళాలి, మళ్ళీ 2-3 బస్సులు మారి అక్కడ నుండి ఆటోలు ఎక్కి ఇట్లాగైతే వెళ్ళాలి. అసలు ఆ ఫేస్ అయితే ఉన్న కొందికి డల్ అయిపోతానే ఉండిద్ది అనమాట. ఎందుకంటే ఆ ఎండలో జర్నీ అంటే మామూలుగా ఉండదు కదా. మీరు ఎంతమందికి ఎండలో జర్నీ చేయాలంటే చిరాకు అనేది నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా మా కృష్ణా నది చూసారా,
అంతా ఎండిపోయిందనమాట. అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు అయితే వాటర్ ఉన్నాయన్నమాట. మిగతా అన్ని చోట్ల వాటర్ అయితే ఇంకిపోయాయి. ఇంకా నేనైతే విండో దగ్గర కూర్చున్నా కానీ గాలి వస్తున్నా కానీ నాకు చెమటలైతే ఆరట్లేదు, ఊపిరి ఆడట్లేదు అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఉమ్మదీసేస్తుంది, అసలు చెమట అయితే బీభత్సంగా పడుతుందన్నమాట. మీకు కూడా ఎండలు ఫుల్గానే ఉన్నాయా లేదా అనేది నాకైతే షేర్ అయితే చేసుకోండి. ఇంకా దాని తర్వాత ఒంగోలు దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ బస్ స్టాండ్లో అయితే ఆపారు మీల్స్ తినడానికి. ఇంకా ఇక్కడైతే నేను టమాటా రైస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి 70 రూపీస్ అనమాట టమాటో రైస్, మీల్స్ అయితే 100 రూపీస్ అనమాట. టమాటో రైస్ అయితే అసలు మొత్తం మసాలా అనమాట. అసలు ఆ రైస్ తింటున్న ఫీలింగే రాలేదు, అచ్చంగా మసాలానే అనమాట. ఇంకా ఇక్కడైతే అత్తయ్య మావయ్య వాళ్ళు ఇక్కడైతే రైస్ అయితే తింటున్నారు. నేను వచ్చేసి ఇంకా తినేసి ఇక్కడైతే చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత బస్సు ఎక్కేసామన్నమాట. ఇంకా బస్సు ఎక్కిన తర్వాత ఇంకెవరూ రాలేదని ఇంకా నుంచొని మాటలు చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా దేనికోసం ఎదుగుతూ ఉన్నాము. మాకు ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. మేము దిగేటప్పుడు లగేజ్ అవన్నీ తీసుకొని ఒక బ్యాగ్ అయితే మర్చిపోయాం అనమాట. ఇక్కడ పైన ఉంది కదండి, నేను చూపిస్తాను. బ్లూ కలర్ బ్యాగ్ కనిపిస్తుంది కదా పైన, ఆ బ్యాగ్ అయితే మర్చిపోయాము. మామూలు టెన్షన్ అయితే పడలేదన్నమాట. అసలు ఎంత టెన్షన్ పడ్డామంటే నేను మళ్ళీ దిగిపోయి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి ఒక 7-8 ఏపీఎస్ఆర్టీసీ కస్టమర్ కేర్ నెంబర్స్ ఉంటాయి కదా, అన్నిటికి ఫోన్ చేశాను. ఎవ్వరూ సరిగ్గా రెస్పాండ్ అయితే అవ్వలేదన్నమాట. ఇంకా గాడ్ గ్రేస్ మా హస్బెండ్ అయితే తిరుపతి వెళ్ళారు కాబట్టి తిరుపతి బస్సు అనమాట. ఇంకా తిరుపతి బస్సు అయితే మా ఆయన అక్కడ తీసుకున్నారనమాట. మా ఆయన సేవకి వెళ్ళారు కదా, ఇంకా అక్కడైతే తీసుకున్నారు. అమ్మయ్య అనిపించింది, అసలు ఎంత టెన్షన్ పడ్డామో. ఇంకా ఇక్కడైతే ఇంటికి వచ్చేసి నైట్కి వచ్చేసి కొంచెం పెసరపప్పు అన్నం కలిపి వండుకున్నాం అనమాట. కొంచెం పొండుమిరపకాయ పచ్చడి వేసుకొని తింటే కొంచెం పొట్టకి బాగుంటుంది అనేసి అనిపించింది. కొంచెం కమ్మగా ఉంటుంది కదా, పొద్దున కూడా మసాలా తిన్నాము. అందుకనే ఇంకా ఇంటికి రాగానే ఇంకా పప్పు అన్నం అయితే వండుకున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఫోన్ చేస్తే ఇలా మాట్లాడుకుంటూ అయితే నేను భోజనం అయితే చేస్తున్నాను. ఇంకా మేమైతే స్టార్టింగ్ కట్టు పొంగల్ వండేసుకుందాం అనుకున్నాము, అది కాస్త పులగన్నం అయిందనమాట. ఇంకా అలాగే తినేస్తున్నాము. అక్కడ ఎండ అయితే ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. అసలు మేము తట్టుకోలేకపోయాను. నేనైతే ఒక పక్క నిద్ర ఉండదు, ఒక పక్క దోమలు, గాలి ఉండదు, అసలు చాలా ఇబ్బంది అయితే పడ్డాను. కానీ కొన్ని సిచ్యువేషన్స్ మనకి తప్పవన్నమాట, ఎలాగైనా ఉండాలి, చెయ్యాలి. అలాంటి సిచ్యువేషన్స్ అనమాట. ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటాం కదా, అలాంటి సిచ్యువేషన్ అనమాట నాది కూడా. ఇంకా ఇక్కడైతే నేను చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ నేను నా పులగన్నాన్ని అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాను. అసలు మేము ఇక్కడికి వస్తే నేను ఏదో ఒకటి రెసిపీస్ ఏదో ఒకటి నేను ట్రై చేస్తూనే ఉంటానన్నమాట. ఏంటంటే ఒకసారి అయితే కొత్తిమీర పులావ్ కానీ, మామూలు వెజిటేబుల్ పులావ్ కానీ, టమాటో రైస్ కానీ, ఇట్లాగా డిఫరెంట్గా చేస్తూనే ఉంటానన్నమాట. ఈసారి జొన్న రొట్టెలు కాల్చుకున్నాము, అలాగే ఇంకోటి ఏంటంటే వెజిటేబుల్ పులావ్ చేసుకున్నాము. ఇంకేం చేసుకున్నాం, పులగన్నము, ఇడ్లీ, ఇవన్నీ కామన్ అనమాట. ఇంకా పచ్చడి తాలింపులు వేసుకున్నాము. మ్యాక్సిమం పచ్చలే తిన్నామన్నమాట. అసలు ఏమి తినాలనిపించట్లేదు, తినే ఒక ముద్ద కోసం మళ్ళీ వండుకుంటాం దేనికి అనిపించింది అనమాట. ఇంకా అందుకని చెప్పి ఎక్కువ ఏమీ వండుకోలేదు. ఇంకా బెండకాయ పులుసు, ఇట్లాగా చారు, ఇట్లా చిన్న చిన్నవి మాత్రమే వండుకొని రెగ్యులర్గా తినేవి మాత్రమే తిన్నామన్నమాట. ఇంకా నైట్ టైము మేము వెళ్ళేపాటికి 10:30 అలా అయిపోయిందనమాట. అసలు ఎంత జర్నీ అంటే అసలు ఆ బస్ వాడు కూడా తోలుతా ఉన్నాడు. మేము మార్నింగ్ 9కి ఎక్కితే ఈవినింగ్ 10:30 అయింది. అసలు ఎన్ని అవర్స్ అయిందో లెక్కేసుకోండి. అసలు 10కి దిగామన్నమాట. ఇంకా వచ్చి ఒక ముద్ద వండుకొని తినేసి ఇట్లాగైతే రెస్ట్ అయితే తీసుకుంటున్నాము. దాని తర్వాత రోజు మేము వాటర్ అనేది పట్టుకుంటున్నాం అనమాట. మేము ఎప్పుడు, మీరు ఆల్రెడీ నా వ్లాగ్స్లో చూస్తూనే ఉంటారు, ఎప్పుడు మేము వాటర్ అనేది పట్టుకోవాలన్నమాట. ఇట్లాగా నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు అనేవి ఇట్లాగైతే పట్టుకోవాలి. ఇక్కడ ఇంటి పక్కన పిల్లలు వచ్చారనమాట. ఇంకా వాళ్ళు డ్యాన్సులు, ఆటలు అసలు మామూలుగా ఉండవు. పిల్లలంటేనే మామూలే కదా, అవన్నీ కూడా అసలు అల్లరి చేస్తూ ఉన్నారు.
ఇంకా పాటలు పాడడము, డ్యాన్సులు వేయడము ఇట్లా చేస్తూ ఉన్నారనమాట. నేను స్టాండ్కి ఫోన్ అనేది పెట్టేసి ఇక్కడ నేను నా పని అయితే నేను ఫినిష్ అయితే చేసుకుంటున్నాను. గాలి చూసారా ఎంత అంటే హెవీగా వస్తుందో. పడుకునేటప్పుడు మాత్రం ఒక ఆకు కూడా ఊగదనమాట, అంత దారుణంగా ఉమ్మదీసేస్తుంది. అసలు ఊపిరి అనేది ఆడదనమాట. అసలు ఫ్యాన్లు పెట్టుకున్నా కానీ చెమటలు కారుతానే ఉంటాయి. ఇంకా మీ ఊర్లో కూడా ఎండలు అయితే ఎక్కువ ఎండలు లేకపోతే బాగా వానలు ఇట్లా అయితే వస్తాయా? ఇక్కడైతే అలాగే ఉంటుంది అనమాట. మన విజయవాడలో కూడా అట్లాగే ఉన్నాయి, ఫుల్గా ఎండలు అయితే ఉన్నాయి. అందులో రోహిణి కార్తీ కదండి, రోహిణి కార్తీ ఉంటే రోహిణి కార్తీ వచ్చింది అంటే కనుక రోడ్లు బద్దలైపోతాయి అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ అనమాట. మనకి ఫుల్గా ఎండలు అనేవి ఫుల్గా ఉన్నాయి. అసలు వాన చునుకు అనేది లేదనమాట. అసలు ఆ ఎండలు తట్టుకోలేకపోతున్నాము. పాపం బయట ఉండే వాళ్ళు అయితే ఎలా అంటారో ఏంటో అనిపిస్తుంది అనమాట. మనం ఫ్యాన్లు వేసుకొని పడుకుంటాము, ఎట్లా కొట్ట అడ్జస్ట్ అయిపోయి పడుకుంటాము. కానీ బయట కొంతమందికి అయితే ఫ్యాన్లు కూడా ఉండకుండా పడుకుంటారు. పాపం వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా అర్థం చేసుకుంటానికి కూడా భయంగా ఉంటుంది. ఇంకా ఎన్నో విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియో టైం కూడా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.